నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష. ఇళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ వాకథాన్. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. గొట్టుముక్కల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో రామకృష్ణాపురంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. పేద ప్రజలు కార్పొరేటర్ వైద్యం చేరువ చేసేలా గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పేద ప్రజలు కార్పొరేటర్ వైద్యం చేరువ చేసేలా గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇవాళ సోదరుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో గొట్టుముక్కల ఫౌండేషన్ వారి సహకారంతో వారి చక్కటి మెడికల్ క్యాంపు సెంట్రల్ నియోజకవర్గం అంటేనే బోండా ఉమా గారు ఈ నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా తీసుకువెళ్ళిన నియోజకవర్గం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ఉన్నా కానీ నిరంతరం చేసే కార్యక్రమం. అందుకే ఏ రోజు చూసినా ఈ నియోజకవర్గం మా అందరికీ కూడా చాలా కంచుకోటలాగా తయారు చేసిన వ్యక్తి ఉమా గారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంప్ కూడా ఓపెన్ చేయటం, అంతేకాకుండా మా మాజీ ఎమ్మెల్సీ సభ్యులు అశోక్ బాబు గారు కూడా దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలని కార్పొరేట్ హాస్పిటల్, ముఖ్యంగా స్వర హాస్పిటల్ వెంకట్ గారు, నేను కూడా గతంలో పెట్టిన మెడికల్ క్యాంపులకు వారు సపోర్ట్ చేయడం జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆరోగ్యశ్రీ నిజంగా నిర్వీర్యమైన రోజుల్లో వారు మాకు ముందొచ్చి సహాయం చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్ని కార్పొరేట్లు హాస్పిటళ్ళు ప్రభుత్వ హాస్పిటల్తోగా ఇటువంటి కార్యక్రమాలు చేసి P4 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు P4 ఏ విధంగా చక్కగా తీసుకెళ్తున్నామో దీంట్లో P4లో భాగస్వాములై అందరికీ ఉచితంగా రోగులకు సేవ చేయాలని, ఎంతో కొంత తమ సంపాదించిన దాంట్లో చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే కోరుతున్నారు, ప్రతి నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ పెడదామని వారి ఆలోచన. 72 నియోజకవర్గాలు గుర్తించారు. తప్పకుండా అతి త్వరలో అవి కూడా వస్తుంది. ఇక ఎక్కువగా మధ్యతరగతి ఇటువంటి వారు పెట్టే ఈ నియోజకవర్గంలో అయితే తప్పకుండా అటువంటి హాస్పిటల్ ముందు రావాలి ఇక్కడ. కానీ ఇప్పుడు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇటువంటి మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. తప్పకుండా రఘు ఇటువంటి కార్యక్రమాలు, మొన్న కూడా ఆటో కార్యక్రమం పెట్టారు, ఇవాళ మెడికల్ క్యాంపులు పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ బోండా ఉమా గారి నాయకత్వంలో రఘు లాంటి వ్యక్తులు ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం మాకు కంచుకోట లాంటి నియోజకవర్గంగా ఉంది. ఇటువంటి నాయకులు కార్యకర్తలు ఉండటం వల్లే తప్పకుండా అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకున్నాం అందరికీ. ఓకేనా? ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రామకృష్ణాపురంలో గొట్టుముక్కల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ మెడికల్ క్యాంప్ని స్వర హాస్పిటల్, ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి హాస్పిటల్ స్మైల్ కానీ స్వర కానీ డాక్టర్ వెంకట్ గారు ప్రజలకు అందుబాటులో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంలో ప్రముఖులు. ఆ హాస్పిటల్కి ఎక్కువ మంది ఈ ప్రాంత వైద్యులు వెళ్తూ ఉంటారు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి గైనిక్ కానీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, అలాగే న్యూరాలజీ, జనరల్, గైనిక్ అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నా. దీన్ని ఆర్గనైజ్ చేసిన మా గొట్టుముక్కల రఘువును కూడా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా
ప్రజలకు ఉచితంగా సేవను అందించడంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కాదు, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కమర్షియల్ ఆలోచనలు అనేది ఉంటుంది. దాన్ని వదిలి కొంత పబ్లిక్ సర్వీసు, పూర్ పేషెంట్లకి టెస్టులన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో నిరంతరం కూడా స్వరా హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడూ ముందుకు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టారు, అనేక మెడికల్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అన్ని హాస్పిటల్ కూడా తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి పబ్లిక్ P4లో ఎవరైతే భాగస్వాములైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉండి అన్ని రకాలుగా కూడా వాళ్ళ గుట్టముక్కల రఘు గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించడానికి వచ్చిన కేసినేని చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు గారికి, అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు బోండవమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా స్వరా హాస్పిటల్ ఇక్కడ మొత్తం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, ఎముకలు విరిగినా కానీ, ఎముకలు సర్జరీలు కానీ ఏదైనా ఉంటే ఈ క్యాంప్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఉచితంగా చేయబడతాయి. అలాగే గుండెకి సంబంధించిన 2D ఎకో అవి టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. ఏదైనా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఆపరేషన్ కానీ. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రూమటాలజీ అసోసియేషన్ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతో ఇటువంటి వ్యాధులను జయించవచ్చని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని BRTS రోడ్ నుండి సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వరకు ఇండియన్ రూమటాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, అన్విత హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ కావ్య, ఇతర రూమటాలజీ నిపుణులతో కలిసి పాల్గొన్నారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ తరపున ఈరోజు ఇక్కడ ఉన్న రుమటాలజిస్ట్ అందరు కూడా వీ హ్యావ్ అరౌండ్ విజయవాడలో 11 మెంబర్స్ ఉన్నారండి. వీ హ్యావ్ రుమటాలజిస్ట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద అవేర్నెస్, యూజువల్లీ ఐ థింక్ Feb 2nd is a rheumatoid awareness day if I'm not wrong. అండ్ ఏప్రిల్ ఇస్ ద మంత్ రుమటాయిడ్ అవేర్నెస్. ఎందుకంటే చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తే అవి రెగ్యులర్ జాయింట్ పెయిన్స్ అనుకొని సైలెంట్గా ఏదో సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ దాని అలా కాలం వెళ్ళిపుచ్చుతుంటారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఇట్స్ టోటలీ డిఫరెంట్ డిజీజ్. దీనికి అంత క్యూర్ లేదు కానీ బట్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలం. అది కూడా ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే సో చాలా వరకు దీన్ని మేనేజ్ చేయగలం. ఎస్పెషలీ విమెన్ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్. అండ్ ఇది చాలామంది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనుకుంటారు కానీ ఏ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. సో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నాట్ జస్ట్ పెయిన్ కిల్లర్ కాకుండా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం. దాని ద్వారా ఎందుకంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే థెరపీస్ ఉంటాయి మేనేజ్ చేయడానికి, మెడికేషన్ అలాగే ఫిజియో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు వాకథాన్ అనేది రుమటాలజీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. సో దాంట్లో నేను భాగస్వాములై, బికాజ్ విమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఒకప్పుడు రుమటాలజిస్ట్ మనకి చాలా రేర్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ ఆంధ్రాలో యూజువలీ సిటీస్ మెట్రోస్కి వెళ్ళి ఒకళ్ళో ఇద్దరు ఉండాలి. కానీ ఈరోజు మనకి అందుబాటులో ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రజలు మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది జాయింట్ పెయిన్, సింపుల్ జాయింట్ పెయిన్ అనుకోకుండా కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. అవ్య, వర్కింగ్ ఎట్ అన్విత హాస్పిటల్స్ విజయవాడ. సో ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఈ వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాము. మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్గా చాలామందికి రుమటాలజిస్ట్ డాక్టర్ అంటే ఎవరు అని కూడా బేసికలీ కొంతమందికి ఐడియా ఉండదు. ఇప్పటికీ మేము మా కన్సల్టేషన్ రూమ్స్లో చాలామంది పేషెంట్స్ మాతో ఒక్కటే మాట చెప్తారు, ఈ జబ్బుకి మాకు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియక ఇన్నాళ్ళు తిరుగుతున్నాం మేడం అని చాలామంది ఇప్పటికీ మాకు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటిదాకా ఏంటంటే గుండె సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, నరాల సమస్య వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, పొట్టకు సంబంధించిన బాధలు వస్తే గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మాత్రమే తెలుసు. సో ఈ రుమటాలజీ అనేది కూడా ఒక భాగం ఉంది అని, వీళ్ళు మెయిన్గా కీళ్ళవాతం నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్లస్ వేరే రకం కీళ్ళవాతం ఏదైనా ఆటో ఇమ్యూన్ సమస్యల గురించి దేన్నైనా ఈ డాక్టర్స్ అనేది స్పెషల్గా చూస్తారు అన్న విషయం జనరల్గా బేసికల్లీ ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తూ ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్న భాను హాస్పిటల్ యువ డాక్టర్ల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్లో గల భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ సతీష్, డాక్టర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచితంగా ప్రజాసేవలో రోగుల్ని పరిశీలించడం కానీ రోగులకి వైద్యం అందించడంలో కానీ ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఏదైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్గా వ్యక్తులకు ఇచ్చి ప్రజలకి నాణ్యమైనటువంటి క్వాలిటీ వైద్యాన్ని మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. త్వరలో అది కూడా నిజం కాబోతూ ఉంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో మరి భాను క్లినిక్, భాను హాస్పిటల్, ఇక్కడ డాక్టర్ సతీష్ కానీ, చైర్మన్ సతీష్ కానీ, ఇంకా మీరు చైతన్య గారు కానీ, వీళ్ళు శ్రావణ్ కానీ, వీళ్ళు తక్కువ ధరలకే వైద్యం చేయటమే కాకుండా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చైతన్య, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండి, భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ కాలంలో అందరికీ షుగరు, బీపీల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి, కాంప్లికేషన్స్ అవి. సో అందరూ చాలామంది ఏంటంటే అన్డయాగ్నోస్డ్గా, అంటే చాలామంది పరీక్షలు చేయించుకోకుండా తీవ్రస్థాయి కాంప్లికేషన్స్ వచ్చేసరికి తెలుసుకోవడం వల్ల చాలా ఇబ్బందులతో వస్తున్నారండి జనాలు. సో ఇది మేము మనసులో పెట్టుకొని ఏంటంటే మా భాను మల్టీ స్పెషాలిటీ టీం తరపు నుంచి జనాలకి ఉచితంగా షుగర్ టెస్టులు కానీ, నెక్స్ట్ అంటే లివర్కి సంబంధించిన పరీక్షలు కానీ, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కానీ, గుండెకి సంబంధించిన ఈసీజీ, 2D కూడా మేము ఉచితంగా చేస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ పెరుగుతున్న ఈ షుగర్, బీపీల సమస్యల వల్ల, కాంప్లికేషన్స్ వల్ల జనాలకి ఇబ్బంది అవ్వకుండా మేము కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి జనాల్లో. ఫ్రీగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి జనాల్లో ఎంతవరకు మనం డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయడం వల్ల మనం కూడా సొసైటీకి ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్స్ టీమ్ కానీ, మా చైర్మన్ గారు కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏంటంటే మేము ఈ ఫ్రీ క్యాంప్ అనేది ఒక 3 రోజులు నిర్వహించబడుతుందండి. 26, 27, 28. దీంట్లో మనం ఏంటంటే ఆర్థోకి సంబంధించిన కొంచెం వృద్ధులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్. నేను భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే అండి, మనకి అందరికీ చాలామందికి పెట్టుకోలేని స్థాయిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎకనామికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్గా. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఉచితంగా చేసి ఈ 3 రోజులు ఉచితంగా అడ్మిషన్లు అయినా కానీ వాళ్ళకి ఎటువంటి రూమ్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చేస్తున్నామండి. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నాము. అదేవిధంగా మన ఆర్థోపెడిక్ విభాగంలో కూడా మనకి మోకాలకు సంబంధించిన ఇంజెక్షన్లు అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. అదేవిధంగా జనరల్ సర్జరీ విభాగంలో ప్రతి ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కూడా అతి తక్కువ ధరల్లోనే అన్నీ మీ ముందుకు తీసుకొచ్చామండి. ప్రతిదీ కూడా దీన్ని అందరూ మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సామాజిక సేవలో జనసేన కార్యకర్తలు ముందుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. వేసవిలో బాటసారుల దాహర్తి తీర్చేందుకు కేలం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులంతా సామాజిక సేవలో ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ 15వ డివిజన్ నాయకుడు కేలం చంటి యూత్ ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్ వంగవీటి మోహన్ రంగా ఉద్యానం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిశెట్టి వాసు, స్థానిక డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు కేలం చంటితో కలిసి ప్రారంభించారు. తొలుత ఉద్యానవనంలోని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేలం చంటి యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో కేలం సంటి గారి ఆధ్వర్యంలో ఎండల ప్రభావితం ఎంత ఉందో మనం చూస్తూ ఉన్నాం.
దాహాన్ని తీర్చడం కోసం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ చలివేంద్రానికి మజ్జిగ పంపిణీ చేస్తూ మరి ఇక్కడికి డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు గారిని, అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అయినటువంటి బౌద్ధుడి గారిని, అట్లాగే మేస్త్రి గారిని అందరిని కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం చాలా సంతోషం. మరి జనసేన పార్టీ అంటే సేవా తత్వంతో సేవే మార్గంగా జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏది అవసరమో అది చేయటమే జనసేన లక్ష్యం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడైనటువంటి పోరాడే పార్టీ ఏదైనా ఉందనంటే జనసేన పార్టీ. రోజు 15 డివిజన్లో నా సోదరుడు మిత్రుడు కేలం సంటి గారి ఆధ్వర్యంలో మా తూర్పు నియోజకవర్గ నాయకులు శ్రీ అంశెట్టి వాసు గారి చేతుల మీదుగా 2 సార్లు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన అంశెట్టి వాసు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా బౌద్ధూరు అన్నయ్య గారు మొత్తం అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుబాటులో ఉండి సేవ చేస్తామని, అట్లాగే కేలం సంటి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ముందు కోరుకుంటూ ఈ ఒక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 15 డివిజన్లో ఎన్నో పలు కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అడుగుజాడలు నడుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్ముశెట్టి వాసు గారికి, అలాగే 15 డివిజన్ ప్రెసిడెంట్ అమ్ములు గారికి, మాజీ కార్పొరేటర్ బహదూర్ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం సహకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, మా యువతర అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇలాంటి ముందు కార్యక్రమానికి ఎన్నో చేసుకుంటూ 15 డివిజన్లో రామలింగేశ్వర 15 డివిజన్లో జనసేన జెండా ఎగరవేస్తామని కార్పొరేట్ ఎలక్షన్లు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ నా నమస్కారములు. ప్రతి విద్యార్థి డ్రగ్స్కు దూరంగా ఉండడమే కాకుండా తమ కుటుంబం, స్నేహితులు, సమాజాన్ని కూడా ఈ ప్రమాదం నుంచి రక్షించేందుకు బాధ్యత తీసుకోవాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. డ్రగ్స్కు దూరంగా ఉండండి, క్రీడలకు దగ్గరగా ఉండండి అని పిలుపునిచ్చారు. యువత ఖాళీ సమయాన్ని చెడు అలవాట్లతో కాకుండా క్రీడలు, విద్య, సృజనాత్మకత కార్యక్రమాల్లో వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా చెస్ వంటి మేధో క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సహనం, క్రమశిక్షణ వంటి లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విజయవాడలోని కానూరు స్కాట్ సైన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఎస్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ ఫిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2026 కార్యక్రమంలో ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు చెస్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత భవిష్యత్తును రక్షించేందుకు రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ, ఏసీఈ అధ్యక్షులు ఏ సురేష్, కార్యదర్శి కె జగదీష్, టోర్నమెంట్ డైరెక్టర్ పి రేణుక, రవీంద్రభారతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శాంతి, వీరమాచినేని చైర్మన్ వంశీ వీరమాచినేని, స్కాట్ సైన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీఈఓ కొడాలి జాహ్నవి, ప్రిన్సిపల్ ప్రతిమా చలసాని, విజయవాడ ఈగల్ సెల్ సిఐ రవీంద్ర, ఎస్ఐ వీరాంజనేయులు మరియు ఈగల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేవీవి శర్మ, చైర్మన్ ఆంధ్ర చెస్ అసోసియేషన్. స్కాట్స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 1 డే ఫిడే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ జరుగుతున్నది. 630 మంది ప్లేయర్స్ ఫ్రమ్ 8 స్టేట్స్ దే ఆర్ పార్టిసిపేటింగ్, ఇంక్లూడింగ్ 2 or 3 ఫెడరేషన్స్. ఇండియా కాకుండా ఇంకొక 2 దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఆడుతున్నారు. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారుగా 400 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. రేటెడ్ క్రీడాకారులు అయితే 400 మంది వరకు ఉన్నారు, మిగతా 200 మంది అన్రేటెడ్ క్రీడాకారులు. దీని ద్వారా ర్యాపిడ్ రేటింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద టోర్నమెంట్కి వెన్యూ ఇచ్చి సహకరించినటువంటి స్కూల్ స్కాట్స్పైన్ స్కూల్ యాజమాన్యానికి నగరం నడిబొడ్డులో అండ్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ద పేరెంట్స్ అండ్ అదర్ కోచెస్ చాలా బాగా చేశారు. స్కాట్స్పైన్ స్కూల్ యాజమాన్యము, సిబ్బంది అందరూ కూడా. అండ్ 4.5 సంవత్సరాల దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు వయోవృద్ధుల వరకు కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. ఈ 2026 సమ్మర్లో ఫస్ట్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ ర్యాపిడ్ ఫిడే రేటింగ్స్కి శ్రీకారం చుట్టారు. తెలుగులో నా పేరు అడిషమల్ సురేష్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఇక్కడ స్కాట్ పైన్ స్కూల్లో పెద్ద ఈవెంట్ చెస్ టోర్నమెంట్ చేస్తున్నాము. ముందుగా ఈ స్కూల్ వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎలాగంటే ఇంత ఫెసిలిటీస్ ఇచ్చేయటం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ ఆడుతున్నారంటే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. జనరల్గా చెస్ అనేది ఒక గేమ్ కింద కాకుండా మేజర్గా
గెలుపు ఓటములు పక్కన పెట్టి మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద దీన్ని తీసుకోవాలి. దానివల్ల పిల్లలు ఎంతో ధైర్యంగా, కాన్ఫిడెన్షియల్గా, చాలా లాజికల్గా పెరుగుతారు. మేము అదే రకమైన ఉద్దేశంతో ఈరోజు ఐజీ రవికృష్ణ గారిని పిలిచాం, ఐపీఎస్. ఆయన ఎందుకు పిలిచామంటే పిల్లలకి ఆయన హిస్టరీ చెప్పి గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చికిత్సలు అందించడం ద్వారా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. వైద్యుల నిరంతర శిక్షణకు సీఎం ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో తలెత్తే రక్తపోటు సమస్యలపై వైద్యులకు అవగాహన పెంపొందించేందుకు హైపర్టెన్సివ్ డిజాస్టర్ ఇన్ ప్రెగ్నెన్సీ సీఎంఈ 2026 పేరుతో నిర్వహించిన శాస్త్రీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్లో ఆదివారం రోజంతా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టులు, ఫెటల్ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అను మై బేబీ హాస్పిటల్ తరఫున కృష్ణా డిస్ట్రిక్టు ప్లస్ గుంటూరు, ఒంగోలు, అంటే ప్రకాశం డిస్ట్రిక్టు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన డాక్టర్లతో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల గురించి ఒక కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అది ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అది ఇటు మదర్ యొక్క ప్రాణానికి ప్లస్ బేబీ యొక్క ప్రాణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. అటువంటి వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనే సమస్యలపైన ఎంతోమంది స్పీకర్లతో పాటు దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకొని రావడం జరిగింది. సో ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్లో ఈ యొక్క బీపీలో డైరెక్టర్ అను మై బేబీ హాస్పిటల్స్ ఈరోజు మనకి ఈ యొక్క ప్రోగ్రాంలో 1000 డెలిగేట్స్ దాకా వచ్చారు, రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి ప్లస్ పెయిన్లెస్ డెలివరీ గురించి కూడా ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నాయి. చాలా అంటే పలు ప్రాంతాల నుంచి మనకి డాక్టర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇట్లా మనకి ఏంటంటే హైలీ అంటే న్యూ టెక్నాలజీతో ఏ విధంగా పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము అనే వాటి గురించి డిస్కషన్స్, ఎవ్రీథింగ్ అన్ని న్యూ టెక్నాలజీ అంటే అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ సిఎంఈ కండక్ట్ చేస్తాము. ఈ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్జెస్టియన్స్ కూడా ఈ యొక్క సిఎంఈలో ఎక్కువగా మెయిన్. తర్వాత దీంతోపాటు మనకి ఎక్కువగా న్యూ బార్న్ బేబీ అంటే బేబీ పుట్టినాక కూడా లెవెల్ 4 ఎన్ఐసి ఉంది మన దగ్గర. సో బేబీని మనం ఎలాగా సేవ్ చేయగలుగుతామంటే. నమస్తే, నేను డాక్టర్ కవిత బత్తుల, సీనియర్ కన్సల్టెంట్ అను మై బేబీ హాస్పిటల్ విజయవాడ. గర్భిణీలో హై బీపీ రావడం అనేది చాలా ప్రాణాంతకం కావచ్చు తల్లికి మరియు బిడ్డకి. సో ఇట్లా వచ్చినప్పుడు తొందరగా కనిపెట్టి దానికి తగిన చికిత్స చేసి అవసరాన్ని బట్టి ముందే కాన్పు చేయడం ద్వారా తల్లిని బిడ్డని కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ హైపర్ టెన్షన్, గుర్రపాతం అనడంకి మనం అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఎంతో అవసరము. ఇలా ఫిట్స్తో రావడం కానీ, లివర్ డ్యామేజ్ జాండీస్తో రావడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం కానీ, అలాగే బ్రెయిన్ డ్యామేజ్, ఇవన్నీ ఎంతో కాంప్లికేషన్స్తో రావచ్చు పేషెంట్స్. సో వీటన్నిటిని ట్రీట్ చేయడానికి టెర్షరీ లెవెల్ సెంటర్ కావాలి. దీంట్లో కార్డియాలజిస్ట్ పాత్ర ఉంటుంది, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4510 అవుట్లెట్స్ ఉండగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా ప్యానిక్ కొనుగోల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6330 కిలోలీటర్ల పెట్రోల్, 9048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, అయితే కొరత ఉందనే ఆందోళనతో కొనుగోలు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు.
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఎక్కడా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించి అక్కడ తక్షణ పరిష్కార మార్గాలు అన్వేషించాలన్నారు. తాగునీటి సరఫరాలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా లేదా ఫిర్యాదులు అందినా వాటిని యుద్ధ ప్రాతిపదికన పరీక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక మొబైల్ బృందాలను రంగంలోకి దించాలన్నారు. ఈ బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటూ ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్బన్ ఏరియాస్ అట్లాగే రూరల్ ఏరియాస్లో కొన్ని వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చలివేంద్రాలు, అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ముందు చలివేంద్రాలు, అట్లాగే మనుషులకే వాటర్ కాకుండా ఇక్కడ మన అనిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, దీనికి కూడా వాటర్ క్యాటల్ ట్రఫ్స్ అట్లాగే బర్డ్ వాటర్ పాయింట్స్ అట్లాగే పెట్టేసి అంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఆ నీళ్లు వాటర్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా అర్బన్ ఏరియాస్లో వస్తే సేమ్ చలివేంద్రాలు రిపీట్ చేస్తూ ఈ చల్లదనం పడడానికి వాటర్ స్ప్రే ఇవి కూడా చేస్తూ ఉన్నాము. అలాగే పచ్చదనం ఈ మొక్కలకి ఇవన్నీ నీళ్లు వేసుకోవడము అండ్ ఇంకా పచ్చదనం కూడా పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ వర్క్ వస్తాయి, ఎక్కడైతే ఈ వాటర్ బోర్ కానీ ఈ ట్యాప్స్ ఇవన్నీ చెడిపోతుంటాయో దీన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి మొబైల్ టీం పెట్టాము. క్రాష్ ప్రోగ్రామ్ అండర్ రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. శెట్టి బలిజ సంఘ ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో శెట్టి బలిజలంతా కూటమి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన శెట్టి బలిజల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి తదితరులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహానీయుడైన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శెట్టి బలిజ సంఘం సెక్రటరీ కాల రాజశేఖర్, గౌరవ సలహాదారులు బొక్క సత్యనారాయణ, ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, సభ్యులు కోళ్ల సతీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు కృషితో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇంతవరకు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతులు మీరే చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ పండగల దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి రాష్ట్రమంతా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి స్పందించి జీవో నెంబర్ 629 తేదీ 22/3/2026 తేదీన ఒక జీవో విడుదల చేశారు. ఆ జీవో విడుదల చేసినటువంటి సందర్భంగా శెట్టి బలిజలంతా ఏకస్తులై విజయవాడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఇక్కడ సమావేశమయ్యామని ఈ సందర్భంగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారు మీడియా మిత్రులకు నమస్కారాలండి. నా పేరు పెచ్చేటి చంద్రమౌళి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా DCMS చైర్మన్గా పనిచేస్తూ ఉన్నానండి. ఈరోజు
ఏదైతే మా కుల దైవం కీర్తిశేషులు గౌరవనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు మా కులానికి జాతిపిత. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అనే విషయం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆయన కేవలం బోడస్కూరు గ్రామంలో, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో బోడస్కూరు గ్రామంలో జన్మించారు. ఆయన బర్మా వెళ్ళారు. స్వతహాగానే ధనికుడు, ధనవంతుడైన. ఆ తర్వాత బర్మా వెళ్ళి అక్కడ ఒక షిప్ కొని ఆ షిప్ ద్వారా వచ్చిన డబ్బుని సామాజిక ఏదైతే మా కులానికే కాకుండా అన్ని కులాలకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక స్కూల్స్ కూడా స్థాపించడం, అమలాపురంలో కూడా ఒక డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి, దొమ్మేటి వెంకటరెడ్డి, దొమ్మేటి నరసింహశెట్టి అనే స్కూల్ని 57 ఎకరాలు ఇచ్చి ఒక జిల్లా పరిషత్ స్కూల్ని 100 సంవత్సరాల క్రితమే స్థాపించడం. అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి ఈవేళ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈవేళ పరిపాలన చేసేటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మా కులాన్ని గుర్తించలేదు, మా వెంకటరెడ్డి గారిని గుర్తించలేదు. ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నేను అధ్యక్షతన ఈరోజు కూటమికి కృతజ్ఞత సభని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా ముందుగా 10% రిజర్వేషన్ ఇచ్చి మాకు మద్యం షాపుల్లో 50% రాయితీ ఇచ్చిన ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా మాకు ఇచ్చినందుకు, ఎందుకంటే 350 షాపులతో పాటు 100 బార్లు కూడా కేవలం ఈ గీత కులాలకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం. అలాగే ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జీవోతో పాటు సర్దార్ గౌతులచ్చన్ గారిది కూడా జీవో కూడా అధికారికంగా ఇచ్చి, ఇద్దరు కూడా గీత కులాల్లో ఇద్దరు నాయకులు, మాకు 2 కళ్ళు, ఒక పక్కన గౌతులచ్చన్ గారు అయితే ఒక పక్కన దొమ్మేటి వెంకటరెడ్డి గారు, వారిద్దరి కూడా అధికారికంగా జీవోలు ప్రకటించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గీత కులాలపై ఉన్న ఆ ప్రేమను మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి ఈ జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ప్రతి దుఃఖంలో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష. ఇళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ వాకథాన్. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. గొట్టుముక్కల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో రామకృష్ణాపురంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.